సార్ ఈ 5వ నంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 అంటే బుధుడు సూపర్ డూపర్ నంబర్ ఇన్ ద వరల్డ్. అందరికి అనుకూలమైన నంబర్, ఎవరిని ఇబ్బంది పెట్టని నంబర్, చాలా ఎక్సలెంట్ నంబర్ 5. బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. ఓకే. ఈ 5వ తారీఖు పుట్టినటువంటి పిల్లలు అందరితో సాఫ్ట్ గోయింగ్ పీపుల్, సర్దుకుపోతుంటారు, అంబాసిడర్స్. ఓకే. ఈ మీడియేటర్స్ అంటారే, మీడియేటర్కి చూడు ఎప్పుడు కోపం రాదు, కోపం వస్తే మీడియేషన్ దెబ్బతినిపోయింది కదా. మీడియేటర్స్ ఎప్పుడు కూడా కామ్గా ఉంటారు. ఇంటికి వెళ్ళి అంతగా అయితే ఇంటికి వెళ్ళి అద్దం ముందన్న కోపపడతారేమో కానీ బయట కోపపడరు. అలా ఉండేటువంటి వాళ్ళందరూ 5వ నంబర్ వాళ్ళు. ఒక అద్భుతమైన నంబర్. ఎక్కువగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ 5వ నంబర్లో ఉన్న పేషెన్సీ బాగా ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్లకి చాలా పేషెన్సీ కావాలి కదా, అలా చాలా పేషెన్సీ ఉంటుంది 5వ నంబర్. చాలా తెలివిగల పిల్లలు, తెలివిగా ఆలోచిస్తారు. ఇక్కడ తెలివిగా ఉండటం వేరు, తెలివిగా ఆలోచించడం వేరు. ఎంత తెలివిగలవాడైనా కానీ ఎక్కడో ఒక చోట బోల్తా పడతాడని చెప్తారు కదా. వీళ్ళు ఇంటెలిజెంటే కాదు, ఇంటెలెక్చువల్స్, చాలా తెలివిగా ఆలోచించేటువంటి మంచి పిల్లలు. ఎవరితో తగాదాలు కలరు. ఎవరైనా ఏదైనా అన్నా కానీ చెప్పని ఆడి కర్మకి ఆడిపోతాడు అనుకుంటారు కానీ వెళ్ళి రివెంజ్ తీర్చుకోరు. అలా ఉండేటువంటి ఒక అద్భుతమైన నంబర్ 5. ఈ 5వ తారీఖు పుడితే పిల్లలు చాలా బాగా పైకి వస్తున్నారు. మంచి ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. వాళ్ళు మీడియేషన్ చేయడానికి కానీ ఇలాంటివన్నిటిలో కూడా మంచి క్వాలిటీస్ ఉంటున్నాయి. చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఏదైనా 5వ నంబర్ యొక్క ఎఫెక్ట్ 5వ నెంబరేనమ్మా. అది అంత ఎక్కువ పాపులారిటీ అయితే ఇవ్వటం లేదు. సింగిల్ నెంబరు అంత బాగా అయితే పైకి తీసుకురావటం లేదు. మామూలుగా దాని క్వాలిటీస్ ప్రకారం జనరల్ లైఫ్ని అనుభవించడానికి ఉపయోగపడుతుంది 5 అనేది. అదే 14, 1 పక్కన 4 వస్తే 1 అంటే సూర్యుడు, 4 అంటే రాహు. అంటే 1కి ఛాయాగ్రహమే రాహు, అంటే 2 1ల లాగా ఆల్మోస్ట్. 1 అంటే సూర్యుడు డైరెక్ట్గా, 4 అంటే రాహు. ఇద్దరు 1కి సంబంధించిన రిలేషన్, 1కి సంబంధించిన క్వాలిటీస్ ఉండేటువంటి వాళ్ళే. అందుకని మీరు చూస్తే చూడండి, జవహర్లాల్ నెహ్రూ గారు 14వ తారీఖు పుట్టారు, అంబేద్కర్ గారు కూడా 14వ తారీఖు పుట్టారు, కలాం గారు, ఇలా మంచి పర్సనాలిటీస్ అన్నీ కూడా 14వ తారీఖే పుట్టారు. ఇలా 14వ తారీఖు పుట్టిన వాళ్ళు వ్యాపారానికి మూల విరాట్లు వేరు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 14వ తారీఖు పుడతారు. ఈ 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే మంచి వ్యాపారానికి మూల విరాట్లు వీరే. ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. వర్తకోత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు. ఏ చోటనైనా నాయకత్వం వహిస్తారు. మంచి భార్య, మంచి పిల్లలు ఉంటారు. ప్రపంచ కీర్తి కలుగుతుంది. ఉన్నత గంభీరమైన జీవితం సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ 14వ నంబర్ ఏం చేస్తుందంటే వాళ్ళు కనుక వ్యాపారం చేస్తే అద్భుతంగా రాణిస్తారు. అది ఎందుకని వ్యాపారంలో వాళ్ళే మూల విరాట్లు, అందువల్ల బాగా పైకి రావడం అన్నీ కూడా చేస్తారు. కానీ ఈ 14వ నంబర్కి ఒక చిన్న డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే దే ఆర్ టూ మచ్ అంబిషియస్ అండ్ లూజ్ మనీ కాన్సిక్వెంట్లీ. అంటే ఎవరో ఒకరిని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటారు. అంటే వ్యాపారం అంటేనే అప్పులు ఇస్తారు కదా, ఎవరో ఒకరిని నమ్మి అప్పిస్తారు, ఆడు అప్పు కట్టడు, ఇక్కడ వ్యాపారం దెబ్బతింటుంది. అట్లా అని చెప్పి వీళ్ళు కింద పడిపోరు, బాగానే ఉంటుంది. కానీ ఇలా అంటే వీళ్ళు ఎవరిని నమ్మటం తగ్గించాలి. నమ్మి ఎవరికో ఒకరికి అప్పులు ఇవ్వటం లేదా డబ్బులు ఇవ్వటం చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఈ 14వ తారీఖు వాళ్ళు తన పని తాను చేసుకుంటూ, తన వ్యాపారం బాగానే ఉంది కాబట్టి అలా చేసుకుంటూ ఈ అప్పులు ఇవ్వటం కానీ ఇలా డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి తగ్గిస్తూ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ పేరు కూడా 14లో పేర్లు పెట్టినా కానీ బాగానే సక్సెస్ అవుతారు. వీళ్ళ ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. మంచి లక్కీయెస్ట్ పర్సన్గా చెప్పుకోవచ్చు 14 వాళ్ళని, బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయింది. పేర్లో కూడా 14 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదే 23 అని ఒక అద్భుతమైన నంబర్ ఉందమ్మా. ఇక్కడ 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు. ఇందాక చెప్పాను, చంద్రుడు అంటే క్రియేటివిటీ, తెలివిగా బిహేవ్ చేసే. 3 అనేటప్పటికీ గురువు, మంచి తెలివిగల వ్యక్తి. ఈ రెండిటి యొక్క కాంబినేషను అసలు ప్రపంచంలో ఉన్న కాంబినేషన్లో కల్లా ఒక అద్భుతమైన కాంబినేషన్. గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. అసలు ఈ పేరే అదృష్టం అంట. 23వ తారీఖు పుడితేనే అదృష్టం అంట. 23 అంటేనే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ చాలా జీవితంలో చాలా బాగా పైకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ 23 వాళ్ళు. అంటే ఇలా మన సెజరీన్ ఏమైనా అయితే ఆ దగ్గరలో డేట్లు కనుక ఏమైనా అయితే 23వ తారీఖు సిజరింగ్ చేయించుకోవడం చాలా మంచిది. అప్పుడు పిల్లలు ఇలా క్వాలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. అంటే చాలా అందరితో అనుకూలంగా ఉంటారు,
మంచి తెలివిగా ఉంటారు, అన్నీ చేస్తుంటారు. ప్లస్ ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే అదృష్టం ఉంటుంది. ఓకే. ఎవరైనా ఏమంటారు, ఎంత కష్టపడినా ఆవగింజ అంత అదృష్టం ఉండాలంటారు కదా, అలాంటి అదృష్టం 23 వాళ్ళకి ఉంటుంది. ఈ 5 రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి కనుక పేరు కూడా 23లో పెడితే బాగా సక్సెస్ అవుతారు, అద్భుతంగా సక్సెస్ అవుతారు. అందుకని ఏం చెప్తారంటే 8వ తారీఖు అంటే శని అమ్మ, 8వ తారీఖు కానీ 17, 26 శనికి సంబంధించిన నంబర్. వాళ్ళకి గనక 23 నంబర్లో గనక పేరు పెడితే గ్రాండ్ ప్రోగ్రెస్ ఇస్తుంది అంటాడు. 8 వాళ్ళు గ్రాండ్ ప్రోగ్రెస్ తీసుకోలేరు. 8 వాళ్ళకి అంత ప్రోగ్రెస్ ఉండదు. మొదట్లో శని కాబట్టి బాగా ఇబ్బందులు పడుతుంటారు. అలా ఇబ్బందులు 8 కానీ 17 కానీ 26 కానీ తర్వాత జీవితంలో మంచి స్థాయికి వస్తారు, కానీ మొదట్లో ఇబ్బందులు పడతారు. అలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి అలా ఇబ్బందికరమైన నంబర్ కాబట్టి ఆ నంబర్ని ఇబ్బంది లేకుండా కవర్ చేయాలంటే 23లో పేరు పెట్టమంటాడు. 23లో పేరు పెడితే గ్రాండ్ ప్రోగ్రెస్ ఇస్తుంది. 8 ఏమో అసలు ప్రోగ్రెస్ ఇవ్వదు. వాళ్ళకే పర్టికులర్గా వాళ్ళకి 23లో పేరు పెడతాం వల్ల గ్రాండ్ ప్రోగ్రెస్ ఇస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం పిల్లలందరికీ 23లో పేర్లు పెట్టుకోవడం చాలా మంచిది. అంటే అవకాశం ఉన్నంత వరకు ఏ నంబర్లో పుట్టిన వాళ్ళకైనా, 1లో పుట్టిన వాళ్ళకి 23లో పెడితే చాలా బాగుంటుంది. 1, 5 కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషను. 2లో పుట్టిన వాళ్ళకి కూడా 23లో పేరు పెడితే ఇంకా అద్భుతమైన కాంబినేషన్. మంచి డాక్టర్లు, మంచి రిలీజియస్ లీడర్స్. వాజ్పేయి గారు కూడా 25, బ్రహ్మం గారు 25, ఇలా 25. 2 వాళ్ళకి 5లో పేరు పెడితే బాగా సక్సెస్ అవుతారు. 3లో పుట్టిన వాళ్ళకి కూడా 5లో పేరు పెడితే బాగా సక్సెస్ అవుతారు. 35 కూడా చాలా అద్భుతమైన నంబరు. అలా 4లో పుట్టిన వాళ్ళకి కూడా 23లో పేరు పెడితే ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతారు. 4లో 5 పేరు పెడితే ఇట్ ఆల్సో ఎష్యూర్స్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్. అలా ఏ నంబర్లో పుట్టిన వాళ్ళకైనా ఈ 23వ నంబర్లో కనుక పేరు పెడితే ఎక్కువ సక్సెస్ చూస్తారు. మంచి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. నమస్కారం.